ఇదిగో తీసుకో. పాపను పడుకొని లేపమాక. లేస్తే మాత్రం ఏం చేస్తుంది? నీకెన్నిసార్లు చెప్పినా ఆ పెద్ద ఫోన్ కొనియొద్దని. లేచినప్పటి నుంచి ఆ ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటుంది. ఫోన్ లేవే చిన్నపిల్ల, వదిలేయి. సరే పోయేస్తా. సరే. ఏం తిందాం? అసార్టెడ్ సుషి. రాయ్, మీ 6 మంది వచ్చారేంట్రా? ఆ రాజుగాడేడి? ఆ రాజుగాడికి ఏదో పని ఉందంట, రాలా ఈరోజు. అడికి బాగా బలిచిందిరా. రేపు రాని చెప్తాను. ఈ మట్టి ఎత్తేసి ఆ సెకండ్ ఫ్లోర్కి రండి. కానివ్వండి, గమని కానివ్వండి. రారా. ఆహా, నీ ఫేస్కి ఇన్ఫ్లుయెన్సర్ అవుతామని ఎప్పుడైనా అనుకున్నావేంట్రా? ఏంటో జనాలకి ఎవరిలో ఏం నచ్చుతుందో అర్థం కావట్లేదు. సరే రెడీ. కాక్ మీరు అనుకునేది కాదు, షటిల్ కాక్. మీలో చాలామంది షటిల్ ఆడుతూ ఉంటారు. ఆ కాక్ తెగిపోవడం, దాని ఈగలు ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సైనస్ కాక్ అలా కాదు. దీన్ని చూసినప్పుడంతా నాకు అప్పుడప్పుడు డౌట్ వేస్తూ ఉంటుంది, దీన్ని ఈకలతో చేశారా సిమెంట్తో చేశారా అని. అంత దృఢంగా ఉంటుంది. రేయ్ కొంచెం అతయిందిరా. రేయ్, ఈ కంపెనీ వాడు ఏం చెప్పమన్నాడు తెలుసా? ఈ కాకి ఇలా పట్టుకొని ఇలా కొట్టి అబ్బా ఏంట్రా ఇంత గట్టిగా ఉంది అని చెప్పమన్నాడు. దానికంటే ఇది బెటర్ కదా. ఎక్కడ దొరుకుతారే నీకు ఈ బ్రాండ్లు? ఏదో ఒకట్లేరా, సాయంత్రానికి డబ్బులు వస్తాయి. సరే కానీ మీ బాడీలో వైరస్ అయినా పోతుందేమో కానీ ఈ సైనస్ కాక్ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. చెక్కు చెదరదు, యాంటిక్ పీస్. ఈ కాక్ లింక్ నా బయోలో ఉంది. గోపాల్ వైరస్ అట్ సైనస్ అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. లేట్ చేయకుండా మీకు దృఢమైన కాక్ కావాలనుకుంటే, ఈ సైనస్ కాక్ కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేయండి. నా బొచ్చులో పంచాయతీ. ఊరి కట్ చేయరా. 2 బెగులేస్తే అది కూడా అప్లోడ్ చేస్తా రాత్రికి. ఎందుకు వచ్చిందిలే. ఎక్కడేంటో చెప్పాలి కదరా. ఎన్ని వీడియోలు చేస్తుంటావరా, ఆ మాత్రం తెలీదా? ఒక్కోసారి ఒక్కోలా చేస్తే నాకెలా తెలుస్తుంది? అరే బ్రాండ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందిరా. ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ కట్ చేయాలో తెలిసినోడే సినిమాటోగ్రాఫర్ రా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కలిశాడు. ఒరే గోపాలు, నీ రీల్స్ చూశాను, చాలా బాగుంది, ఎవడరా తీసేది? ఆ ఫారెన్ కెమెరామెన్ బీకేసి మీ వాడిని పట్టకరా, నేను పెట్టుకుంటా అన్నాడు. నేను పంపిద్దాం అనుకుంటే నువ్వు ఇంకా ఆన్ ఆఫ్ లోనే మిగిలిపోయినావు. ఎలా రా రికమెండ్ చేసేది? సారీరా, ఈసారి బాగా ప్రాక్టీస్ చేస్తా. వెరీ గుడ్ రా. అరే ఫోన్లో తీస్తే కెమెరామెన్ అయిపోవచ్చా? ఒరే కెమెరాలో తీసేవాడినే కెమెరామెన్ అంటారా? నిజమేరా. అది కూడా తెలియదు పిచ్చోడా. మంచినీళ్ళు తీసురా. ఇదిగో. ఇదిగో. ఏందిది? ఉండు. మా యశోదా, ఎప్పుడు బిస్కెట్ అయినా చాక్లెట్ అమ్మన్నా కదా. రేపు తీసుకొస్తాలేమ్మా. రోజు ఇదే చెప్తాం. రేపు నిజంగా తీసుకొస్తాగా. సరే. ఈ 500తో నేనేం చేసుకోవాలి? వచ్చేదే 800, అందులో 300 తాగడానికే అయిపోతున్నాయి. ఈ 500తో నేను ఎక్కడ సావాలి? రేపు మొత్తం తెచ్చిస్తాలే. పిల్లని స్కూల్ కి పంపాలి, కనీసం అదేనా గుర్తుందా? చేరుద్దాంలే. ఇన్ని సంవత్సరాలుగా విని 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 నాకు విసుకొస్తుంది. అయినా నాకు సిగ్గులేదు. మన జీవితాలు ఎలాగో నాశనం అయిపోయినాయి, కనీసం దాని జీవితం గురించి కూడా ఆలోచన లేదా? ఛీ, నేనింతో మాట్లాడుతుంటే అయినా సిగ్గు లేకుండా తాగుతున్నాడు. నీ అమ్మ చంపుతే ఎక్కువ మాట్లాడా ఉంటే. బాబా నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఆగిపోయావే, రా చంపు. చే ఛీ, కొంచెమైనా సిగ్గుండాలి. అనమ్మా ఏం కాలేదు, డీహైడ్రేట్ అయింది అంతే. ప్రమాదం ఏం లేదు కదా సార్? ఏం లేదు, మెడిసిన్స్ దాంతోపాటు సిరప్ రాసిస్తాను, అవి వాడండి. ఏం పేరు?
యశోద. మ్మ్. ఇదిగోండి సార్. మ్మ్. ఉంటాను. మంచిది. ఈ మందులు ఇవ్వండి. ఎంతయింది? టోటల్ 1350 అయింది. ఎంత ఉన్నాయి? పొద్దున్నే వచ్చేటప్పుడు 1000 రూపాయలు తీసుకొచ్చిన. ఇందాక 200 ఇచ్చినా కదా, ఇప్పుడు 800 ఉన్నాయి. ఎలా ఇప్పుడు? ఆ, ఇందులో పగలపూట వేసేవి ఇప్పుడు ఇవ్వండి. ఓకే, ఆ, రాత్రివి నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. సరే, ఓకే. 750 అయిందన్న వీటి వరకు. సరే. అలాగే అన్న. చెప్పురా, ఏంటి ఇలా వచ్చావు? అదేరా, నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? దేని గురించి? నా రెస్టారెంట్ ప్రమోట్ చేయమని చెప్పాను కదరా, దాని గురించి. ఓ అదే. ఎప్పుడు చేస్తావురా? చేద్దాంలేరా, టైం దొరకాలి కదా. చాలా లాస్ అయిపోయానురా. రెంట్ కట్టడానికి కూడా కష్టంగా ఉంది. నువ్వు ఎంత తొందరగా ప్రమోట్ చేస్తే నాకు అంత యూజ్ అవుతుందిరా. ప్లీజ్ రా. నీకెలా చెప్పాలరా? రేయ్, ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ ప్రమోట్ చేస్తే నా రెప్యుటేషన్ పోతుంది. రేపు వచ్చే టాప్ బ్రాండ్స్ అంతా తక్కువ పే చేస్తారు. ఏమనుకోద్దురా, కుదరదు. నా కోసం చేయి మామా. మామా, నాకు కూడా చెయ్యాలనే ఉందిరా, కానీ నీ వల్ల నేను లాస్ అవ్వలేను కదా. సరేనా? సరే, థ్యాంక్స్ రా. చాలా రోజులైంది కదా, మందిప్పిస్తా, తాగేసెళ్ళు. వద్దులేరా. ఒకటి మాత్రం నిజంరా, అవసరంలో ఉన్నవాడికి నీ ఫేమ్ ఉపయోగపడకపోతే దానికి వాల్యూ ఉండదురా. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. నేనేమన్నా సంఘ సేవ చేస్తున్నా ఫ్రీగా ప్రమోషన్ చేసేకి? పోతే పోయింది, ఒక్కరిలే కదా, చేయొచ్చుగా. ఇప్పుడు వీడికి ఫ్రీగా చేసామనుకో, రేపు ఇంకోటి వచ్చి అడుగుతాడు. అప్పుడు నా బయోలో ప్రమోషన్స్ ఫర్ ఫ్రీ అని మార్చుకోవాలి. అవసరమా? అలా ఎందుకు అనుకుంటావు? చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో హెల్ప్ చేస్తున్నారు కదా, ఐఫోన్స్ ఇస్తున్నారు, కొంతమంది అమౌంట్ కూడా సెండ్ చేస్తున్నారు. ఏంటి ఫ్రీగా ఇచ్చేదానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళనుకున్నావా? ఇండియాలో ఉన్నంత కరువు బ్యాచ్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. వాడేదో పాపులారిటీ కోసం చేస్తే జనాలేమో గొర్రెల్లాగా నాకు ఐఫోన్ కావాలి, నాకు ఐఫోన్ కావాలని థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ పెడతారు. నాకు తెలిసి వాడొక్కడికి కూడా ఐఫోన్ ఇచ్చిండు. ఇంక ఇన్స్టాలో డబ్బులు పంపించేవాళ్ళంటావా? దానికి మించిన చిల్లర్ స్కామ్ ఇంకోటి లేదు. ఫేక్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇచ్చి సెండ్ చేస్తారు. అందులో కొంతమంది అయితే ముడ్డి కింద 15 ఏళ్ళు కూడా వచ్చిండవు. ఫ్రీగా ఐఫోన్లు ఇస్తాడంట, డబ్బులు పంపిస్తాడంట, కానీ వాడేది మాత్రం 10,000 ఫోన్. ఇది చూసి జనాలు నాకు పంపి అని ఒకటే కామెంట్లు. సరే, పెట్టిన వాళ్ళు ఏమన్నా తెలియలేని వాళ్ళ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఇందులో సగం మంది ఫేమ్ కోసం, ఇంకో సగం మంది బ్రాండ్ డబ్బుల కోసం. అంతే. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సంఘ సంస్కర్తలు కాదు. నిజంగా ఇవ్వరంటావా? అయ్యో పిచ్చిదానా, నిజంగా హెల్ప్ చేసేవాడు కామెంట్లు పెట్టండి, డబ్బులు పంపిస్తా, షేర్లు చేయండి, ఐఫోన్లు ఇస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా తెలియకుండా కూడా ఇయ్యొచ్చు. వాడు వీడియోలో ఏదైనా చెప్తున్నాడు అంటే కేవలం ఆ రీల్ వైరల్ అవ్వడం కోసమే. ఇదంతా జనాలకు అర్థమైన రోజు కామెంట్లు పెట్టడం మానేస్తారు. కానీ అలా జరగకుండా మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటారు. అదే మ్యాజిక్. పెద్ద పెద్ద స్ట్రాటజీసే ఉన్నాయి ఇందులో. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అన్ని లక్షలు ఎలా సంపాదిస్తారు అనుకున్నావు? వాళ్ళతో పోలిస్తే నేను సంపాదించేది చాలా తక్కువ. 20 లక్షల కారు కొందాం అనుకుంటే దానికే ఇంత లేట్ అవుతుంది, చూసావా? ఇదిగో చాక్లెట్. హే హే చాక్లెట్, థ్యాంక్ యూ నాన్న. పాపకి పొద్దున మందులు తీసుకురమ్మన్నా కదా, తీసుకొచ్చినవా? నిన్నే అడుగుతుంది, తెచ్చినవా లేదా? లేదు. లేదా? కొంచెమన్నా సిగ్గున్నదా నీకు? పాపకి మందులు తీసుకురాకుండా నువ్వు తాగడానికి మందు తెచ్చుకుంటావా? పొద్దున గంట ఆలస్యంగా వెళ్ళి నా మేస్త్రి గారు సగం బేటనే ఇచ్చాడు. దానికి నన్నేం చేయమంటావు? అందుకని అది ఎటుపోయినా నీకు పర్లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండాలి కదా? అయినా డాక్టర్ ఏం కాలేదని చెప్పాడు కదా, రేపు తెస్తాలే. ఛీ, నోర్మి, తాగుపోతు సచ్చినోడా. ఇలానే తాగి తాగి ఏదో ఒకరు చచ్చిపోతావు, మా ఇద్దరిని ఆ రోడ్డు మీద నించోబెడతావు. అయినా నీలంటోడికి ఎందుకు పెళ్ళాం పిల్లలు? నీ అమ్మ చెప్తే చెప్తున్నావు, లాలుబో ఊరకు చిరా తెప్పిస్తా ఉంటావు.
నష్టపోయి ఉంటే కాలేర కొడతా చెప్తున్నా. ఎందుకమ్మా నాన్న తిడుతున్నావు? రేపు తెస్తా అన్నాడు కదా, వదిలే. ఏయ్, నువ్వు నోరు మూసుకొని లోపలికి పోవే పో. అయినా నువ్వు మందులు తెస్తావనుకోవడం నాది బుద్ధి తక్కువ. అయినా నాకు సిగ్గులేదు. ఛీ! ఏరా ఇందాక పిలుస్తుంటే కూడా వచ్చేసావు. నీకు ఇయ్యమని మేస్త్రి 400 ఇచ్చాడ్రా. నీకిచ్చాడా? నీకెందుకు ఇచ్చాడ్రా? మర్చిపోయాడంట్రా. ఇందా తీసుకో. ఏమా చిత్ర, ఇంత గట్టిగా అరుస్తున్నావు? వీధి చివరి దాకా వినపడతాను నీ అరుపులు. నన్నేం చేయమంటావన్నా? పిల్లకు ఒంట్లో బాలేదు, మందులు తీసుకురమ్మంటే ఇదిగో ఇట్లా చేస్తున్నాడు. అందుకే తిట్టాల్సి వస్తుంది. అయినా మారుతుండా ఏంది? నువ్వు ప్రమోట్ చేసిన బ్రాండ్లో ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట్రా. ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయిందిరా. నీ పేరు మీద కూడా కేసు ఫైల్ అయిందిరా. ఇది కానీ ఇష్యూ అయితే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. ఏదో ఒకటి చేయాలి. ఏంట్రా? అరే నువ్వు వెళ్ళి పోలీసు వాళ్ళతో మాట్లాడు. ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఇచ్చేద్దాం. మార్నింగ్ అయ్యేసరికి నా పేరు మాత్రం కంప్లైంట్లో ఉండకూడదు. అర్జెంట్గా వెళ్ళు. సరేరా. అనవసరంగా చేశాను రా బ్రాండ్ ప్రమోషన్. హెల్త్కి సంబంధించింది చేయకుండా ఉండాల్సింది. ఛ! చెప్పరా. 5 లక్షలు అడుగుతున్నారా? 5 లక్షలేంట్రా? ఏం చేయలేవురా, రెప్యుటేషన్ మ్యాటర్. పైగా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఇంత సంపాదిస్తున్నావు అని తెలిస్తే అసలుకే ఎసరు వస్తుంది. సరే, నేను నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పేరు మాత్రం బయటికి రాకూడదు. సరే, నేను మాట్లాడతా. నువ్వు ముందు పంపి, నేను మాట్లాడి సెటిల్ చేస్తా. జాగ్రత్త. సరే. నాన్న శంకల్ నాకు సంపాదించింది, చివరికి వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. నిజంగా పోలీసులు అడిగారా లేదా వీడు ఏమైనా స్కామ్ చేస్తున్నాడా? మీరేం పని చేస్తారు? బిల్డింగ్ పనికి వెళ్తాను సార్. డబ్బులు పెట్టగలరా? ఏమీ లేవు సార్. ఏమేం సార్? పాపకి ఏమైనా సీరియసా? సీరియసేనమ్మా. పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టం. వితిన్ వీక్స్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 10 లక్షలు అవ్వచ్చు. 10 లక్షలా? సార్ సార్ ప్లీజ్ సార్, మా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీరే మా పాపని కాపాడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు ఏడ్చినంత మాత్రాన పాపకి బాగవదు. మీరు వెళ్ళి ఒక వారంలో 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం చూసుకోండి. ఎందుకంటే మా చేతిలో కూడా ఏముండదు కదా. సో కొంచెం ఈలోపు కొన్ని మందులు రాసిస్తాను. కొంచెం త్వరగా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్. పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టం. మీరు వెళ్ళి ఒక వారంలో 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం చూసుకోండి.